వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఈరోజు మనం వీడియో వచ్చేసి లేటెస్ట్గా చికెన్ బిర్యానీ అనేది నేను చేశాను. కొంచెం వెరైటీగా చేశాను. అది ఎలా చేశాను ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ఉల్లిపాయలు అనేవి ఒక 6 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే బాండీ పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె వేసుకుని అందులో ఈ ఉల్లిపాయలు అనేవి వేసి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీలోకి బ్రౌన్ ఉల్లిపాయలు వాడతాం కదా, అలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇందులో ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం ఉప్పు అదేమి వేయటం లేదండి. మామూలుగా నార్మల్గా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసి ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనము చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ నేను ఇక్కడ ఒక కేజీన్నర చికెన్ అనేది తీసుకున్నానండి. అందులో లెమన్ అనేది పెద్ద లెమన్ అనేది ఒకటి యాడ్ చేశాను. అలాగే సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మసాజ్ అనేది చేయాలి. బాగా మిక్స్ చేసేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవచ్చు. నేను ఇది ముందుగానే మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా మనం బాగా కలుపుకోవాలండి. మన పీసెస్ అన్నిటికి కూడా ఈ మసాలా అనేది పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. లెమన్ వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా జ్యూసీగా ఉంటుందండి. చికెన్ అనేది గట్టిగా సాగినట్టు లేకోకుండా చాలా స్మూత్గా అవుతుంది లెమన్ వేయడం వలన. ఇలా సాల్టు, లెమను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనము 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే మనకు అర్జెంట్ అంటే 2 అవర్స్ కంపల్సరీగా మ్యారినేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను బాస్మతి రైస్ ఒక 1/2 కేజీ తీసుకుంటున్నానండి. 1/2 కేజీ తీసుకుంటున్నాను. 1/2 కేజీ తీసుకుని బాగా మనము 2 టైమ్స్ వాష్ చేసేసుకుని మనం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ ఇలా నానబెట్టుకోవాలి. బియ్యం అనేవి బాగా కడిగేసేసుకుని తర్వాత ఆ వాటర్ పోసేసుకుని నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది కడిగేసి నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చిన్న బాండీ పెట్టుకుని అందులో జీలకర్ర వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వేస్తూ జీలకర్ర కూడా మనకి కొంచెం స్మెల్ మంచి అరోమ వస్తుంది కదండి. అరోమ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనము స్లో సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టకండి, సిమ్లో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను 1.5 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకైనా యాడ్ చేసుకోవచ్చండి. ధనియాలు యాడ్ చేస్తున్నాను, కొరియాండర్ సీడ్స్. ఈ ధనియాలు యాడ్ చేసుకుని ఇవి కూడా మనము కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదండి. ఫ్రై అయిన తర్వాత అరోమా వచ్చేంత వరకు కూడా మనము ఈ ధనియాలను కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి మనం తీసుకోవాలండి. సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, మాడకోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి నేను మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు చేసుకుంటే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నాకు పెద్ద బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేశాను. అందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 2.5 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కారం కూడా యాడ్ చేస్తున్నానండి. 2.5 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను. అంటే మీకు ఘాటు తక్కువగా ఉంటే కనుక కొంచెం వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి గరం మసాలా యాడ్ చేశానండి. గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం చికెన్కి బాగా పట్టించడం కోసం ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మిక్సర్ అనేది ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా బాగా అంటే మనకి ఈ కారం అనేది లంప్స్ లేకోకుండా, పెరుగు కూడా లంప్స్ లేకోకుండా చాలా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేస్తున్నాను కొత్తిమీర, అలాగే పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఈ స్మెల్ అనేది ఆ పేస్ట్ పుదీనా, కొత్తిమీర స్మెల్ పట్టేంతవరకు కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ స్మెల్ అనేది ఈ పేస్ట్కి పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెను అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్టు, లెమను, సాల్ట్ వేసి ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అనేది ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, బ్రౌన్ ఆనియన్
బ్రౌన్ ఆనియన్ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ముందుగా వేస్తే బ్రౌన్ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయినాయి కనుక కలిసిపోతాయండి. అందుకోసం అని చెప్పి ముందు చికెన్కి బాగా ఒక పావు గంట ఇలా మసాజ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్ అనేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇది బ్రౌన్ ఆనియన్ వేయకుండానే ఒక పావు గంట బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికి పట్టేంత వరకు. తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసి కొంచెము మనం మిక్స్ చేసుకుంటే కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనం ఆ పీసెస్ అనేవి విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకుని అందులో మనం బిర్యానీ మసాలా, షాజీరా, అలాగే మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ కూడా మనం బిర్యానీకి ఏవైతే మసాలాస్ ఉంటాయో అవన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి వాటర్ మరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఈ రైస్ వేసి మనము 75% వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మనం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి, స్లోగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాస్మతి రైస్ కనుక త్వరగా విరిగిపోతుంది. అందుకోసం అని చెప్పి స్లోగా మిక్స్ చేసుకుని మనం ఇదంతా కూడా మనం 75% కుక్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి చూసారా, ఇలా కుక్ అయిన తర్వాత మనం ఈ వాటర్ అనేవి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఒక పెద్ద బాండీ పెట్టుకుని స్టవ్ మీద మనము బిర్యానీకి ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా అనేది కుక్ చేసుకోవాలి. అది ఎలాగో ఏంటనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా స్టవ్ ఆన్ చేశాను. తర్వాత ఒక పెద్ద గిన్నె అనేది నేను యాడ్ చేశానండి. పెద్ద గిన్నె పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉంటే ఏంటంటే మనకి ముక్కలు అనేవి విరిగిపోకుండా చాలా చక్కగా కుక్ అవుతుంది. తర్వాత ఆయిల్ వేశాను. మీకు ఆయిల్తో పాటు గీ ఉంటే కనుక గీ కూడా వేసుకొని, నా దగ్గర గీ లేదు కనుక నేను ఆయిల్ మాత్రమే యాడ్ చేశాను. తర్వాత మనం బిర్యానీ ఆకు వేసాను. అలాగే జీడిపప్పు, మరాఠీ మొగ్గ, షాజీరా, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కూడా మనం మసాలా ఏదైతే బిర్యానీ మసాలాలు ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఏదంటే మాడిపోకుండా స్లోగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా మనం మ్యారినేట్ చేసుకుంటున్నామో చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా మగ్గేంత వరకు కూడా మనకు ఆ ముక్క ఉడికేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ తేలేంత వరకు కూడా మనము ఇది కలుపుకుంటూ ఉండాలి. అంటే మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే కనుక ఇరిగిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగు మాడుకోకుండా ఉండేంతవరకు కూడా మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా పెద్ద బాండీలో అంటే ఆయిల్ అనేది మనకు తేలిపోతుందండి. వాటర్ అనేది ఏమీ లేకోకుండా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మనం ఏదైతే రైస్ అది ఉడికించుకున్నాం కదా, అది ఒక లేయర్ కింద వేస్తామన్నమాట. చూసారు కదా, కొంచెం వాటర్ నేను యాడ్ చేశాను. కొంచెమేనండి, ఇంకంతకన్నా ఎక్కువ యాడ్ చేయలేదు. కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్తో మనకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఉడికించుకోవాలి. ఎలా చేస్తున్నాను ఏంటనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అడుగు మాత్రం మనకు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోండి. ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్నీ కూడా మనకి ఇంకిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే కనుక మనకి ఈ రైస్ అనేది ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా శుద్ధలాగా అయిపోతుందండి బిర్యానీ అనేది. అందుకని ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుని ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఈ రైస్ అనేది పైన వేసేస్తున్నాను. 75% మాత్రమే కుక్ అయిందండి. ఇంకా 25% ఈ మనం ఏదైతే కర్రీలో ఉన్న వాటర్ ఉంది కదండి, దాని ద్వారా మనకి మొత్తము కూడా కుక్ అయిపోతుంది. ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకుని రైస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని మీరు లేయర్స్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక సింగిల్ లేయర్ మాత్రమే వేస్తున్నాను. 1/2 kg కనుక సింగిల్ లేయర్ మాత్రమే వేసి నేను కుక్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీనిపైన మనము ఏదైతే ముందుగా రెడీ చేసుకున్నాము బ్రౌన్ ఆనియన్ సగము చికెన్లో కలిపామో మిగతా సగం అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి రైస్ పైన. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. మనము ఈ బ్రౌన్ ఆనియన్ మాత్రం కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ తక్కువ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ నాకు కొంచెం ఎక్కువైంది కనుక ఇలా ముద్దలాగా ఉందండి. అలా వేసుకున్న తర్వాత ముందుగానే నేను కలర్ అనేది ఫుడ్ కలర్ పాలల్లో బాగా మిక్స్ చేసుకుని ఉంచుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అనేది చిన్నది మిస్ అయింది. చూసారా, ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. పాలల్లో కలుపుకుని ఉంచుకున్నాను. లేదంటే మీకు సాఫ్రాన్ ఉంటే కనుక సాఫ్రాన్ అయినా సరే మీరు యూజ్ చేయొచ్చండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం లైట్గా తక్కువగానే యూజ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పుదీనా కొత్తిమీర దీనిపైన వేసుకోవాలండి. పైన లేయర్ లాస్ట్ లేయర్ పుదీనా కొత్తిమీర వేసుకుని మనం లిడ్ క్లోజ్ చేసేసుకుని గోధుమ పిండిని కొంచెము ముద్దలాగా తయారు చేసుకుని ఆ ఆవిరి అనేది పోకుండా ప్లేట్కి మనం ఏదైతే బౌల్ ఉందో ఆ బౌల్కి మధ్యలో ఆవిరి పోకోకుండా ఇలా పెట్టేసుకోవాలండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మీ ఇష్టం ఏదైనా పర్లేదు, ఇలా పెట్టేసేసుకుని ఆవిరి అనేది పోకోకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నేను పెట్టేసుకుంటున్నాను. చుట్టూ కూడా అలాగే పెట్టేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఆవిరి అనేది బయటకు రాకోకుండా పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇలా గోధుమ పిండి పెట్టేసుకున్న తర్వాత కింద మాత్రం మనం ఒక తవ్వ పెట్టుకోండి. కొంచెం మందంగా ఉన్న తవ్వ పెట్టుకుని దానిపైన ఈ బౌల్ అనేది మనం ఏదైతే కుక్ చేసుకుంటామో ఆ బౌల్ పెట్టండి. ఎందుకంటే అడుగు మాడిపోకుండా చక్కగా కుక్ అవుతుందండి. అడుగు అంటే ఇంత కూడా మాడుకోకుండా చక్కగా కుక్ అవుతుంది. ఆ తవ్వ పెట్టుకుని దానిపైన ఇది పెట్టుకోండి. పైన నేను ఈ వాటర్ బౌల్ బరువు కోసం పెడుతున్నాను అండి. ఆవిరికి కొంచెం పక్క నుంచి రాకోకుండా అలా మూత అనేది గట్టిగా పట్టి ఉండడం కోసం ఈ బౌల్ అనేది పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఒక 40 to 30 minutes మనము బాగా కుక్ చేసుకోవాలండి. సిమ్లో బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా నేను మొత్తం కూడా 30 to 40 minutes నేను ఇలా కుక్ చేసిన తర్వాత చాలా బాగా రెడీ అయిపోయింది కదండి. చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో. ఇలా మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. మేము ట్రై చేశాను. ట్రై చేయడం కానీ నేను చేస్తూనే ఉంటానండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.